వైఎస్ఆర్లోకి వెళ్ళటం అనేది చాలా పెద్ద పొరపాటు అని, లైఫ్లో బహుశా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని నేను కానీ నాన్నగారు కానీ అనుకునేవాళ్ళం. వైఎస్ఆర్ పార్టీ ఒక దిక్కుమాలిన పార్టీ, జగన్ ఒక వేస్ట్ క్యాండిడేట్. సీనియర్స్కి రెస్పెక్ట్ చేయలేకపోయారని జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. వైఎస్ఆర్ కల్చర్ అనేది మీరు పార్టీలు ఎదగాలంటే ఒక మైక్ కొట్టుకుని బూతులు తిడతా ఉండాలి ఎదుటి వాళ్ళని. అంటే నేను కూడా చేశాను పని, అందుకని చెప్తున్నా. మీ నాన్న ఉన్నంత బ్రాండ్ మీరు ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయినారన్న? మా ఫాదర్ ఉన్న జనరేషన్ ఆఫ్ పాలిటిక్స్ వేరు, మన ఇప్పుడు కొత్త జనరేషన్ పాలిటిక్స్ వేరు. కేవలం మీ రాజకీయ భవిష్యత్తు కోసము, పొలిటికల్ ఎంట్రీ కోసమే కెరియర్ పాడైపోయింది అనుకోవచ్చు అన్న? అనుకోవచ్చు, 100% అనుకోవచ్చు. అది ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. అన్న ఇప్పుడు మెయిన్ క్లియర్గా ఏంటంటే పెద్దాపురంని మర్చిపోయినారన్న, వదిలేశారన్న? ఏమైందంటే చంద్రరాజప్ప గారు నన్ను పిలిచేవారు కాదు. మీ నాన్నగారు అభిమానులు కానీ ఇప్పటికీ బాధపడుతుర్రు, చిన్నరాజప్ప గారి దగ్గర అంటే ఉండలేకపోతున్నారు, ఇబ్బంది గురవుతున్నారు. పార్టీ మారిన వ్యక్తికి 3 పదవులు అవసరం అన్న? రుడా చైర్మన్, రాజనగరం ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్ అండ్ రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు. టీడీపీ కార్యకర్తలు అస్సలు అడగరండి మాట. ఇది ఎవరు అడుగుతారంటే రాజకీయ అవగాహన లేని వారు అడుగుతారు. బాబు గారు తీసుకున్న చిన్న ఆవేశ నిర్ణయానికి పవన్ కళ్యాణ్ మీకు జలకిచ్చేసి, అందులో భాగంగానే బత్తుల బలరాం గారు రాజానగరంకి ఎమ్మెల్యే అయినారు. ఎమ్మెల్యే బత్తుల బలరాం గారా లేకపోతే వాళ్ళ సతీమణి అన్న? బత్తుల బలరాం గారు ఫాలోవర్స్ వాళ్ళ సతీమణి ఫోటో లేదని చెప్పేసి అర్జీగోలు వదిలిపెట్టడం ఏంటి? డోంట్ ఎన్కరేజ్ పొలిటిక్స్ ఇన్ యూనివర్సిటీస్. ఏందన్న లిక్కర్లు, ఇసుక దందా, ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అన్న? ఇక్కడికి వెళ్ళి ఎవరు తవ్వుతున్నారని మీరు గమనించి చూస్తే వైఎస్ఆర్ పార్టీలో గతంలో తవ్విన వారే మళ్ళీ ఇప్పుడు తవ్వుతున్నారు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. మీరు ఇన్ఛార్జ్ ఉండి మీరు ఏం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒరే మీరు వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటారా, కొంచెం ఇది అది చేయండిరా, తవ్వండిరా, మీరు వైన్ షాపులకి పాడంటారా అంటే చేత కదన్న నిజంగా. మామూలు కూటమిలు ఉన్నారు కాబట్టి మీరు క్వశ్చన్ చేయలేదు కాబట్టి అటు జక్కంపూడి ఫ్యామిలీ క్వశ్చన్ చేస్తుంది. ఎందుకు జక్కంపూడి ఫ్యామిలీ ఇంత ప్రేమ, ఒక్కసారి కూడా విమర్శించాడు? జక్కంపూడి ఫ్యామిలీ ఈ రోజున ఆపోజిషన్గా టోటల్ ఫెయిలియర్. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ జెట్లో తిరగడం ఏందన్నా? ప్రైవేట్ జెట్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. రాజనగరమా పెద్దాపురమా? వై లోకేష్ టు యూ అన్న? సింపుల్. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పక్కన నేను క్యాబినెట్లో ఉండాలి. ఇది నా లక్ష్యంగా లాంగ్ టర్మ్ గోల్లా పెట్టుకుని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన నమస్తే అన్న. హలో, బాగున్నారన్నా? ఆల్ గుడ్, ఆల్ గుడ్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ టేకింగ్ ద టైం. మీ టైం ఎఫర్ట్ అన్ని ఇక్కడ స్పెండ్ చేసి నన్ను ఇక్కడ ఇంటర్వ్యూ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి అన్న. టు బి హానెస్ట్లీ నేను జ్యోతిలాల్ నెహ్రూ గారి అబ్బాయి జ్యోతిలాల్ నవీన్ భాయ్ ఇంటర్వ్యూ ఏదైతే కాకినాడ జిల్లా అధ్యక్ష హోదాలో తన ఇంటర్వ్యూ చేయడం జరిగిందో ఇమ్మీడియట్గా చాలామంది మీ అభిమానులు అనుకోవచ్చు, టీడీపీ పార్టీ కార్యకర్తలు అనుకోవచ్చు, వాళ్ళ అభిమానులు అనుకోవచ్చు, మీ టీడీపీ ఫాలోవర్స్ అనుకోవచ్చు, దే ఆస్క్ మీ టు టేక్ యువర్ ఇంటర్వ్యూ. బికాస్ మా అన్న ఎప్పుడు తెర మీద ఎక్కువ కనపడడు, తెర వెనుక కనపడుతుంటాడు, బ్యాక్ ఎండ్ కష్టపడుతుంటాడు, బ్యాక్ ఎండ్ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ పెద్ద హిస్టరీ ఉన్న వాళ్ళది, వాళ్ళు ఎక్కడ దే డోంట్ నెవర్ యూజ్ సోషల్ మీడియా అనేది నెవర్ ప్రమోట్, తక్కువ మాట్లాడతారు. అలాంటి వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేయాలని చెప్పినప్పుడు మిమ్మల్ని నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. దెన్ ఇమ్మీడియట్గా మీరు సానుకూలంగా స్పందించి చాలా ఇబ్బంది పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అన్ని పెద్ద పెద్ద పేర్లు వాడాను. ఐ డోంట్ వాంట్ యూజ్ దిస్. వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు మాట్లాడి ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇంటర్వ్యూ ఒప్పుకొని ఈ పొద్దు మీరు నాకు మీ ఇంట్లో కూర్చొని నాకు ఒక 45 minutes టైం ఇచ్చినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న. బికాస్ మై ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్ అన్న. దే ఆర్ మెనీ యంగ్స్టర్స్ బిహైండ్ ద స్క్రీన్ కష్టపడే వాళ్ళు యంగ్స్టర్స్ ఉన్నారు, పాత వ్యక్తులు ఉన్నారు, కానీ తెర మీదకి ఎప్పుడు రారు. వాళ్ళు ఎప్పుడు బ్యాక్ ఎండ్లో ఉంటారు, లో ప్రొఫైల్ కోరుకుంటారు. లో ప్రొఫైల్ కోరుకునే ఫ్యామిలీలో పొట్టు ఫ్యామిలీ ఒకటి. పొట్టు భాస్కర్ గారు అయితే ఒక టాప్ ఫిగర్, తను మన మధ్య లేరు, కానీ వాళ్ళ తనుడిగా మీరు ఆ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ జనరేషన్ వాళ్ళకి
అంటే మా జనరేషన్ వారికి మీ ఫాదర్ ఎవరో తెలియకపోవచ్చు, కానీ మీరేటో తెలిసిన పరిస్థితి ఎదురవుతుంది. ఖచ్చితంగా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డౌట్స్. సో యూ హ్యావ్ టు క్లారిఫై, నాట్ ఫర్ మీ, ఫర్ ఎవ్రీ వన్, ఎస్పెషలీ ఫర్ రాజమండ్రి పీపుల్. సో చాలా పెద్ద ఇంట్రో ఇచ్చిన ఐ స్టార్ట్, బట్ కుల్ల కట్టె కొట్టే తెచ్చేయండి. షూర్. ఓకేనా? డిడ్ యు ఎవర్ వాచ్ మై ఇంటర్వ్యూస్ అన్న? యా లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్. సో నాకు మీరు సెట్ కాదనుకుంటాను. అంటే నా ఒరిజినల్గా నా ఒపీనియన్ ఏంటంటే, మాట్లాడాలి అంటే నాకు కొంచెం బై నేచర్ ఐమ్ ఇంట్రోవర్ట్. బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మారాలి అంటే పబ్లిక్ ఇంటరాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో స్లోగా అది మలుచుకుంటూ వచ్చాం. ప్లస్ నౌ ఐ థింక్ సోషల్ మీడియా ఈస్ బికమింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎవ్రీ యంగ్ పొలిటీషియన్ ఆర్ ఎనీ ఆస్పైరింగ్ పొలిటీషియన్ తప్పనిసరిగా సోషల్ మీడియా ప్రెజెన్స్ ఉండాలి. సో మీలాంటి వాళ్ళు ఐ థింక్ దే గోన్ ప్లే చాలా పెద్ద క్రూషియల్ రోల్ ఫ్యూచర్లో, ఎస్పెషలీ ఇన్ పాలిటిక్స్. ఎగ్జాక్ట్లీ. మాలాంటి వాళ్ళు అంటే ఇస్ నథింగ్ బట్ కుల్ల ప్లేస్ ఎ వెరీ కీ రోల్ అన్న. మీలాంటి వాళ్ళని నేను ప్రజెంట్ చేయాలి. మీ వాళ్ళకి ఆల్రెడీ చాలామంది నేమ్ ఫేమ్ ఉన్న వ్యక్తులని, టాప్ ఫిగర్స్ని మాత్రం ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. నేను బిహైండ్ ద స్క్రీన్ ఉండే వాళ్ళని, లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే వాళ్ళు, ఇంటర్వ్యూ పెట్టాల మీలాంటి వాళ్ళని నేను తీసుకొస్తున్నాను. బట్ అదే ఫైర్, అదే థింగ్ ఉంటుంది. సో అన్న, ఫస్ట్ థింగ్, మీరు బొట్టు భాస్కర్ రామారావు ఈజ్ అ టాప్ ఫిగర్ అన్న. మీ నాన్న ఉన్నంత బ్రాండ్ మీరు ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయినారన్న? అంటే మా ఫాదర్ ఉన్న జనరేషన్ ఆఫ్ పాలిటిక్స్ వేరు, మన ఇప్పుడు కొత్త జనరేషన్ పాలిటిక్స్ వేరు. ఆయన టైంలో అంటే ఆయన ఒక సాధారణ ఒక సర్పంచ్ క్యాండిడేట్ నుంచి స్లోగా అంటే ఒక 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగారు ఆయన. సో ఆ క్రమంలో అనేక మంది అభిమానులు కానీ వీళ్ళందరినీ కూడా సంపాదించుకోగలిగారు. అప్పట్లో రాజకీయం కూడా ఎట్లా ఉండేదంటే, ముందుండి పోరాడి కొంచెం ధైర్యంగా ప్రజలకి వెన్నుదన్నుగా ఉండి, వారి గొడవల్లో కూడా వీరు ముందుండి నడిపించే తత్వం అయింది. నాది కొంచెం సాఫ్ట్, పార్టీ అధిష్టానం ఏం చెప్తే చేసుకుని వెళ్ళే రకం, సైలెంట్గా మాట్లాడకుండా మన పని మనం చేస్తూ పోవాలి, పార్టీని పటిష్టం చేయాలి, సంస్థాగతంగా వాళ్ళని కార్యకర్తలు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా బలోపేతం చేయాలనేది నాది వేరే కొంచెం డిఫరెంట్ పాత్ అది. సో నౌ ఐ థింక్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో నా పాతే కొంచెం ఫ్యూచర్ ఉంటుందేమో అని నా ఆలోచన. కన్నా కొన్ని డైరెక్ట్ స్ట్రైట్ అవే అన్న, మీ వల్ల కేవలం మీ ఫాదర్ మీ వల్ల మీరు కొంచెం దాన్ని ఏమంటారు, వెరీ క్లియర్గా చెప్పాలంటే కేవలం వెంకటరమణ గారి వల్లనే మీ నాన్నగారు రాంగ్ స్టెప్ డైవర్ట్ అవ్వడం జరిగింది. అంటే పార్టీలో పుట్టి పెరిగి పార్టీలో అనేక పదవులు అనుభవించి, ముఖ్యంగా అప్పట్లో కాకినాడ జిల్లాలో మీ నాన్నగారికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఇప్పటికి కూడా. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయనే మీ నాన్నగారిని ఎంతో అభిమానిస్తుంటారు. కేవలం మీ రాజకీయ భవిష్యత్తు కోసము, మీ పొలిటికల్ ఎంట్రీ కోసమే కెరియర్ పాడైపోయింది అనుకోవచ్చు అన్న టీడీపీలో? అనుకోవచ్చు, 100% అనుకోవచ్చు. అది ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. నాన్నగారు అంటే ఒక 30 years అప్పటి వరకు రామారావు గారితో అలాగే చంద్రబాబు నాయుడు గారితో చాలా దగ్గర అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి తరుణులు అంటే మొత్తం జిల్లాలో ఏ అంశం ఉన్నా నాన్నగారితో చర్చించి చేసేవారు చంద్రబాబు గారు కూడా. సో అటువంటి అంత క్లోజ్ రిలేషన్ను, ఆ విధేయతని ఒక్కసారి బ్రేక్ చేసి, అంటే మేము వైఎస్ఆర్లోకి వెళ్ళటం అనేది చాలా పెద్ద పొరపాటు అని, అంటే మా లైఫ్లో బహుశా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని నేను కానీ నాన్నగారు కానీ అనుకునేవాళ్ళం. అయితే వైఎస్ఆర్ పార్టీ ఒక దిక్కుమాలిన పార్టీ, జగన్ ఒక వేస్ట్ క్యాండిడేట్ కాబట్టి మేము అక్కడికి వెళ్ళటం అనేది తప్పు అని నేను అంటలా. మా పార్టీ అంటే తెలుగుదేశం పార్టీతో ఒక 30 సంవత్సరాలు అనుబంధం ఉండి అనేక లబ్ధి పొంది పార్టీ నుంచి, అలాగే మేము కూడా సేవ చేసాం. కానీ పార్టీ కూడా అంతే ఇంపార్టెన్స్ కూడా నాన్నగారికి ఇవ్వడం జరిగింది, అనేక పదవులు ఇవ్వడం జరిగింది. ఆ విధేయతను ఒకసారి బ్రేక్ చేసి, ఆ లాయల్టీని బ్రేక్ చేసి వేరే పార్టీ వైపు చూడటం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్ మిస్టేక్, చాలా బిగ్గెస్ట్ బ్లండర్ ఇన్ ఆ లైఫ్ దట్ యువ్ డన్. దాంట్లో కీలక పాత్ర నాది కూడా ఉంది.
అంటే నీది కూడా ఉండదు కదన్నా, మీకోసమే, మీ రాజకీయ భవిష్యత్ కోసమే, 100%. మీ రాజమండ్రి ఎంపీ కోసమే ఆ రోజు మీ నాన్నగారు చాలా అగ్రెసివ్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ పొద్దు చంద్రబాబు నాయుడు గారు మీకోసం రండి అని చాలా అంటే నా పెద్ద ఆయన ఇంతవరకు ఎవరైనా బతిలాడినో లేదో తెలియదు కానీ మీకోసం 2014లో మీరు అక్కడ నామినేషన్ వేసిన వెంటనే ఇక్కడ ఒక క్యాండిడేట్ని డిసైడ్ చేశారు. పెద్దపురం టికెట్ మీకు ఇద్దామని ఫిక్స్ అయిపోయినప్పుడు పెద్దాపురం నుంచి మీకు లాస్ట్ మినిట్ వరకు మీకోసం వెయిట్ చేశారంట. అంటే అప్పుడు పరిస్థితులు అట్లా జరిగిపోయినాయి, ఒకదాని తర్వాత ఒకటి చాలా ఫాస్ట్గా 1 month గ్యాప్లో ఇదంతా జరిగిపోయింది. అంటే అప్పుడు నాన్నగారికి కూడా ఒక బై ఎలక్షన్ చేసి, రామచంద్రపురం బై ఎలక్షన్ చేసి అక్కడ ఈయన మాట కాదని వేరే ఏదో చేశారని చెప్పి ఒక కోపం ఉండటం, అలాగే ఈ నన్ను అప్పుడు రాజకీయాల్లోకి దించాలి అనే ఒక ఆలోచన ఉండటం, నా ప్రొఫైల్కి ఎమ్మెల్యే బాగుండదు, ఎంపీ అయితే బాగుంటుందని ఆయన అనుకోవటం, రాజమండ్రి సీటు అడగటం, చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా వెళ్ళి ఎంపీ మా కుమార్కి ఇవ్వాలని చెప్పేసి ఆయన అడగడం, చంద్రబాబు గారు ఏమో లేదు ఈసారికి ఎమ్మెల్యేగా వెళ్ళని పెద్దాపురం నెక్స్ట్ టైం నేను ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు మురళీమోహన్ గారు చాలా సానుభూతి, ఒకసారి ఓడిపోయి ఉన్నారు, చాలా సానుభూతి ఉందని ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా ఫాస్ట్గా ఈ లోపల ఈయనకి అసంతృప్తి ఉందని వైఎస్ఆర్ వాళ్ళు గమనించడం, వారు ఆఫర్ ఇవ్వడం, మీరు వెంటనే వచ్చేయండి మీకు ఎంపీ టికెట్ ఇమీడియట్గా ఇస్తామంటాం. సో ఒక నిజంగా చెప్పాలంటే హ్యావ్ టు అడ్మిట్, ఒక స్వార్థపూర్వక డెసిషన్ తీసుకున్నాం రోజు. తర్వాత తెలిసింది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్ దట్ వీ హెవ్ డన్. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎక్కడ తక్కువ చేయలేదు కదా, ఈవెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు యూ. బట్ మీరు విత్ ఇన్ షార్ట్ స్పాన్లో మీ నాన్నగారు వెళ్ళిపోవడం, తర్వాత మీరు వెళ్ళిపోవడం, ఎందుకు మళ్ళీ పార్టీ మారినారు మీరు? అంటే ఐ థింక్ కేవలం ఓడిపోయినందుకు పార్టీ మారినారా? ఒకవేళ గెలిచి ఉంటే? బొడ్డు ఫ్యామిలీ అనేది ఐ థింక్ వీఆర్ టీడీపీ ఫ్యామిలీ బై అంటే అది మా డిఎన్ఏలో టీడీపీ, డిఎన్ఏలో ఎన్టీఆర్ గారు, డిఎన్ఏలో చంద్రబాబు గారు అట్లా ఇమిడి ఉన్నారు. సో ఎప్పుడైతే అక్కడికి వైఎస్ఆర్లో 1 year బేసిక్లీ 2013లో వెళ్ళాం, 2014లో బయటకు వచ్చాం ఎలక్షన్ అవ్వగానే. సో ఈ 1 yearలో మేము అంటే నాకన్నా ఎక్కువ మా నాన్నగారు అయితే హీ వాజ్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, అంటే ఇమ్మడలేకపోయారు దాంట్లో. 30 years ఒక పార్టీలో కారణాలు, కొన్ని రీజన్స్, అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఒక కారణం ఏంటంటే ఐ థింక్ ఇఫ్ యూ సీ వైఎస్ఆర్లో సీనియర్లకి ఇంపార్టెన్స్ అనేది ఉండేది కదా అప్పట్లో. సో ఇఫ్ యూ సీ ఇప్పుడు మాతో పాటు నెహ్రూ గారు ఉండేవారు, మా నాన్నగారు ఉండేవారు, అక్కడ ప్రతిపాడు ఒక ఆయన ఉండేవారు, దెన్ ఇక్కడ ఆదిరెడ్డి అప్పారావు గారు ఉండేవారు. సో వీళ్ళంతా అంటే వన్ బై వన్ వాళ్ళకి ట్రెడిషనల్ టీడీపీ యూనో ఫ్లేవర్ వీళ్ళంతా. అన్న ఒకటి, అక్కడ ప్రాంతీయ పార్టీయే టీడీపీ ప్రాంతీయ పార్టీలో, టీడీపీ ప్రాంతీయ పార్టీలు, ఇది ప్రాంతీయ పార్టీలో, ఎందుకు ఈ పార్టీకి ఆ పార్టీకి ఏం వ్యత్యాసం ఏం అనిపించింది? అంటే ఇప్పుడు మీరు రాజకీయాలు గమనించినట్లయితే రాను ఈ ప్రాంతీయ పార్టీల్లో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటలా. అంటే ఇప్పుడు ఒక బీజేపీ తీసుకుంటే, లేకపోతే ఒక లెఫ్టిస్ట్ పార్టీ తీసుకుంటే వాళ్ళకి ఒక ఐడియాలజీ ఉంటుంది, దాంట్లో ఉన్నవారు రెండు పార్టీ వైపు చూడలేరు అసలు. అంటే దాంట్లో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేస్తే ప్రాంతీయ పార్టీలకు అనేది ఒక లీడర్షిప్, ఒక ఫ్యామిలీ పైనో లేకపోతే ఒక లెగసీ పైన ఆధారపడి ఉన్నటువంటి పార్టీలు ఇవన్నీ, మోస్ట్లీ రీజనల్ పార్టీస్. సో ఇక్కడ సిద్ధాంతాలు ఎప్పుడైతే పెద్దగా తేడా లేదో వీటికి, ఒక పార్టీ నుంచి ఒక పార్టీ జంప్ చేయటం, ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి ఈ రోజుల్లో. సో ఐ థింక్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద అంటే సీనియర్స్ కి రెస్పెక్ట్ చేయలేకపోయారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది మా ఫాదర్ భావన, అనేక నాయకుల భావన. అంటే మనం కరెక్ట్గా ఇది కారణం అంటే ఇద్దరు మగుడు పిల్లలు కొట్టుకున్నప్పుడు ఏంటి అసలు కారణం అంటే మనం చెప్పలేం. ఏవో చిన్నవి ఉంటాయి అట్లా, చిన్న చదువుకొని పోవాలి కదన్నా. బట్ అట్లాంటి సంసారం బ్రేక్ చేయలేదు కదన్నా. అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది, ఒక వాట్ యూ కాల్ ఇట్ ఆర్గనైజేషనల్ కల్చర్ అంటాం మనం. సో వెదర్ ఇట్స్ మన కార్పొరేట్ వ్యవస్థ అన్న అవనివ్వండి, పొలిటికల్ పార్టీ అన్న అవనివ్వండి. సో ఆ కల్చర్, టీడీపీ కల్చర్ అనేది ఒక క్రమంలో ఉంటుంది, ఒక టైప్లో ఉంటుంది. అది వైఎస్ఆర్ కల్చర్ అనేది అంటే టు గ్రో ఇన్ ద పార్టీ, మీరు పార్టీలు ఎదగాలంటే ఒక మైట్ కొట్టుకుని బూతులు తిడతా ఉండాలి ఎదుటి వాళ్ళని.
అంటే నేను కూడా చేశాను ఆ పని, అందుకని చెప్తున్నా. ఐ గాట్ ఇండ్యూస్డ్ ఇన్ టు దట్ కల్చర్. ఒక ఇంటర్వ్యూలో వైసీపీలో ఉండాలంటే ఖచ్చితంగా అవతల వ్యక్తి లేదు వైసీపీలో ఉండాలంటే ఎలా చేయక్కర్లేదు. వైసీపీలో ఉంటే ఆటోమేటిక్గా మీరు ఎలా తయారైపోతారు. అచ్చా యు విల్ గెట్ ఇండ్యూస్డ్ ఇన్ టు దట్ కల్చర్. ఒక ఇంటర్వ్యూలో నేను మురళీమోహన్ గారిని పట్టుకుని, పెద్ద ఆయన ఇంకా నానా రకాలుగా ఆయన తిట్టా. అంటే ఆయన వయసు మీద తిట్టా, ఆన్ రికార్డ్. ఒక వడికాల్ డిబేట్ జరుగుతుంది, ఎన్టీవీ డిబేట్ ఏదో. సో ఈయనకి బ్రెయిన్ పాడైపోతుందని, లేకపోతే ఆయనకి డిమెన్షియా వస్తుందని, అంటే పార్టీ పరంగా. సో బట్ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఇంకా విపరీతంగా పార్టీ ఫీడింగ్ ఇచ్చిందా అట్లా బూతులు ఎవరు. బట్ మనం ఇండ్యూస్ అవుతాం దాంట్లో, ఎందుకంటే ఇట్లా చేసిన వాళ్ళకి ఇంపార్టెన్స్ స్లోగా అలాగా ఎదుగుతుంటారు వీళ్ళు ఎవరైతే చేశారో. సో ఇప్పుడు మీరు లైవ్లో చూడొచ్చు, రోజా గారు, లేకపోతే ఒక మొన్న జైలుకి వెళ్ళారు ఆయన, ఇట్లా పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, ఇట్లా రకరకాలు వీళ్ళే కదా కనబడేది మీకు. వీళ్ళంతా ఏంటి వాళ్ళ క్వాలిటీ? వాళ్ళు ఏమన్నా పెద్ద గొప్ప నాయకులా, లేకపోతే ఏమన్నా సాధించారా అంటే అగ్రెసివ్గా, అసర్టివ్గా కూడా అగ్రెసివ్గా ఎదుటి వాళ్ళని కించపరచడం, లేకపోతే ఏదో మాట్లాడటం. సో ఆ కల్చర్ అనేది దాంట్లో కనిపిస్తుంది. సో నేను ఇంటికి వచ్చా, ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటికి వస్తే ఫస్ట్ మదర్ ఏంటో నువ్వు చేసే పనులని నన్ను చెడామేడా తిట్టారు. సో ఇదా నేను నేర్పిన కల్చర్ నీకు, ఇది ఇట్లా చేస్తే ఎట్లాగని ఫస్ట్ మా ఫాదర్ ఏమో పక్కన కూర్చొని సైలెంట్గా. కాదన్నా, ఇప్పుడు చిన్నప్పుడు మీరు బాగా బూతులు అంటే ఆ మాట్లాడాడని చెప్పేసి మీ నాన్నగారు అప్పట్లోనే ఊటీకి పంపించి అక్కడ చదివిపించారు. అరే మా కొడుకు ఇక్కడ పాడవుతాడేమో, ఇక్కడ ఉంటే ఊరు భాషను వీళ్ళే మాట్లాడతాడు, తిడుతున్నాడు, బూతులు మాట్లాడుతాడని మిమ్మల్ని ఊటీకి పంపించారు. అంత పద్ధతిగా మిమ్మల్ని పెంచిన వాళ్ళని పార్టీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ అదే పాత కల్చర్ని, పాత విధంగా మీరు రావడం అంటే ఎవరు డైజెస్ట్ చేసుకుంటారు? నిజమేనా? అదే. సో వాళ్ళకి డైజెస్ట్ అవ్వలా. సో చాలా గట్టిగా తిట్టారు. అంటే మా మదర్ తిట్టారు, మా ఫాదర్ ఏమో సైలెంట్గా ఉన్నారంటే ఓకే ఈయనకి నచ్చలేదు అనిపించింది. బట్ అప్పట్లో ఆ మూమెంట్లో ఇంకా అదొకటే కాదు, మళ్ళీ తర్వాత చేస్తూ వెళ్ళాను అలాగా. సో లుకింగ్ బ్యాక్ రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఇది కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా ఒక నాయకుడిని లేకపోతే ఒక ప్రత్యర్థిని మనం కించపరచకూడదు అనేది అప్పుడు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నానండి అప్పుడు. సో దట్ మేడ్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఆన్. ఆ తర్వాత మురళీమోహన్ గారు మా ఊరు ఏదో ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు పబ్లిక్లోనే అపాలజైజ్ చేశాను. సార్ అప్పుడు నేను ఎలాగన్నాను, చాలా వైసీపీలో ఉండి. సో మా ఊరు ఏదో హాస్పిటల్ ఓపెనింగ్ వస్తే సో ఆయనకి బహిరంగంగా ఆయనకి సారీ చెప్పాను. సో మళ్ళీ ఇంకెప్పుడు చేయకూడదని మనసులో చాలా గట్టిగా అనుకున్నాను అప్పటి నుంచి. సో అందుకే మీరు బహుశా గమనించి ఉంటారు, నేను అగ్రెసివ్గా ఎవరినో వ్యక్తిగతంగా అన్ను, కానీ ఒక పార్టీ పాలసీ మీద విధానాలపైన కానీ, లేకపోతే గతంలో జగన్ గారు ప్రభుత్వంలో చేసినటువంటి పనులపైన కానీ వాటి మీద రెస్పాండ్ అవుతాను తప్ప వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచే. ఫైనల్ గా మీరు యూ కేమ్ అవుట్ ఫ్రమ్ ద పార్టీ. 2000 మళ్ళీ జాయిన్ అయినారు మీరు. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఎంపీ ఆఫర్ వస్తే, రైట్, వెరీ క్లియర్ అన్న. అంటే నాకు ఏం ఆఫర్ రాలేదండి. ఐ వాంటెడ్ అంటే బేసిక్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు రీజాయిన్ అయినప్పుడు చాలా మంది ఏదో కమిట్మెంట్ తోటో, ఏదో పదవి కోసమో, లేకపోతే ఏదైనా ఎమ్మెల్సీఓ, ఎంపీఓ, ఎమ్మెల్యేనో, లేకపోతే ఇన్ఛార్జ్ పదవి కోసమో అని కమిట్మెంట్తో రీజాయిన్ అవుతుంటారు. కానీ ఆ పొద్దు మీరు ఎలాంటి కమిట్మెంట్ లేకుండా కేవలం నేను తప్పు చేశాను పశ్చితాపం కోసమే మీరు రీజాయిన్ అయినారంట కదన్నా. అది అంటే యాక్చువల్లీ నాన్నగారు కొంచెం చనిపోకముందు ఆయన మాతో చర్చించినప్పుడు టీడీపీలో యాక్టివ్ రోల్ తీసుకుందాం, మళ్ళీ ఇది ఒక పదవి కోసమో లేకపోతే ఇంకోటి ఆశించకుండా మనం పెద్ద తప్పు చేసాం కదా, అది దాన్ని ప్రాయశ్చిత్తంగా చేద్దాం అనేది ఒక ఆలోచన అయింది. అంటే మేము పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం. కానీ మీకైతే ఆఫర్ వచ్చింది కదన్నా. ఒకవేళ మురళీమోహన్ గారి కోడలు డ్రాప్ అయిపోతే నేను కాదని నాన్నగారు చేస్తారని అడిగారు. ఆ రోజు మీరు వెనక్కి ఎందుకు తగ్గినారు? జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ చూసి అర్థమైపోయిందా? నాకు లేదు అట్లా ఏం లేదండి. వాళ్ళు నిజంగా ఇచ్చుంటే చేసేవాళ్ళం. సో ఇఫ్ పార్టీ డిసైడెడ్ దట్ వీఆర్ ద క్యాండిడేట్, నాన్నగారు నిలబడేవారేమో. సో బట్ అది ఆపర్చునిటీ రాలేదు అప్పుడు. అన్న ఇప్పుడు మెయిన్ క్లియర్ ఏంటంటే పెద్దాపురంని మర్చిపోయినారన్నా, వదిలేశారన్నా. మీకు లైఫ్ ఇచ్చింది, మీకంటూ గ్రోత్ ఇచ్చింది, మీకు ఒక ఐడెంటిటీ ఇచ్చింది మీ ఫ్యామిలీకి, పుట్టు ఫ్యామిలీకి, పెద్దాపురంకి ఎలా అంటే విడిది అని బంధం. అలాంటిది ఎప్పుడైతే బాబు గారు మీ నాన్నగారు స్టాచ్యూ ఓపెనింగ్ ఏదో సందర్భంలో
మళ్ళీ చినరాజప్ప గారిని నేను ఇక్కడ నిలబెడుతున్నాను అన్నప్పుడు మీరు ఫిక్స్ అయిపోయారని ఆ రోజుగా ఇక దీనికి నాకు గ్యాప్ వచ్చేసింది, ఇక అంటే ఎండ్ అయిపోయింది. క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆబ్వియస్గా ఫస్ట్ మనకి మైండ్ అంతా పెద్దాపురం మీదే ఉంటుంది అన్నదే, ఫ్యామిలీ లెగసీ అక్కడ ఉండదు కాబట్టి. సో దట్ ఈస్ వాట్ ఫస్ట్ అదే ఆశించాము. బట్ చంద్రబాబు గారు పబ్లిక్ మీటింగ్లోనే మేమంతా స్టేజ్ మీద ఉండి, అదే వ్యాన్ మీద అనుకుంటా మీటింగ్, అది అనౌన్స్ చేశారు ఈసారి కూడా చినరాజప్ప గారే ఇక్కడ. అంతకుముందు మీరు చాలా యాక్టివ్గా మీరు మళ్ళా పెళ్లిళ్ళలోకి మీ నాన్నగారు మీరు పెళ్లిళ్ళకి చావులకి సమ్ ఫంక్షన్స్ ఏదైతే పిలిపించిన ప్రతిదీ చినరాజప్ప గారితో పాటు సమానంగా మీరు. లేదు ఏమైందంటే చినరాజప్ప గారు నన్ను పిలిచేవారు కాదు. మళ్ళా ఇక్కడ మీరు ఏదో అంటే ఆల్టర్నేట్ అవుతాడేమో అని అవుని కొంచెం మరి భయంతోనో లేకపోతే ఏదో సమ్ రీజన్కి నన్ను పిలిచేవారు కాదు ప్రోగ్రామ్స్కి. సో అప్పుడు నేను లోకేష్ గారిని అప్రోచ్ అయ్యి ఇలా ఉందన్నా నేను జాయిన్ అయ్యాను, మీరు ఏది చెప్తే అది చేస్తాను, బట్ ఇలా పిలవట్లేదన్నా అని చెప్పాను. సో అప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం తీసుకున్నారంటే స్టేట్ ఒక ప్రోటోకాల్ ఒకటి కల్పిస్తాను, దాన్ని బట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని ఒక స్టేట్ పార్టీ సెక్రటరీ ఒకటి అప్పట్లో జాయిన్ అయిన ఒక నెలలోనే ఇలా జరుగుతుందంటే ఆయన వెంటనే అది అనౌన్స్ చేయించారు. అది సో అది తీసుకుని కార్యకర్తల ఇళ్ళకి ఇష్టాగోష్ఠిగా అంటే ఒక 10 మంది కార్యకర్తలంతా ఒక ఇంట్లో కలిసి బల ప్రదర్శన చెప్పించుకొని మంచిగా చేసేది. కానీ ఆ రోజు బాబు గారు ఏదో మీ దగ్గరకు వస్తున్నారనేసరికి మీరు ఎగ్జైట్ తోటి చాలా, నాకు తెలిసి సుమారు ఒక 500 కార్లతోటి పెద్దపురంలో ఒక మీ నాన్నగారు స్టాచ్యూ ఓపెనింగ్ చేసే క్రమంలో బాబు గారు ట్విస్ట్. అప్పుడు కార్లు అది కాదు, బైక్లు పెట్టాం చాలా. నేనే కాదండి, మా కజిన్ ఒక ఆయన ఉన్నాడు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు మీ కజిన్ వేరు కాదు, బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ. ఇద్దరు ఒకే పార్టీ ఒకే టికెట్ ఎట్లా ట్రై చేసినా చినరాజప్ప గారు ఉన్నాక కూడా. అంటే అల్టిమేట్లీ అంటే నేను ఇప్పుడు అల్టిమేట్గా రిలైజ్ అయిన విషయం చెప్తున్నా, ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ లేదు, రాజకీయాల్లో తండ్రి కొడుకులకు కూడా పోటీలు వస్తాయి, హస్బెండ్ అండ్ వైఫ్కి కూడా పోటీలు వస్తున్నాయి, ఇంకా బ్రదర్స్కి కజిన్స్కి అయితే ఇది సర్వసాధారణం. సో ఇక్కడ మీరు మన కవిత గారిని కేటీఆర్ గారిని చూసినా, లేకపోతే అక్కడ షర్మిల గారిని జగన్ గారిని చూసినా, ఇవన్నీ ఫ్యామిలీలోనే. మీ దగ్గర చంద్రమౌళి గారిని వెంకట్ని చూసినా కామన్ లేదు. అంటే ఐ థింక్ అల్టిమేట్లీ అట్ సమ్ లెవెల్ we will be one. తెలుసా మీ కజిన్ చంద్రమౌళి గారు ట్రై చేస్తున్న సంగతి తెలుసా మీకు? చెప్పాడు, నేను చెప్పాను నేను ట్రై చేస్తున్నానని నేను చెప్పాను, ఆయన ట్రై చేసుకుంటున్నారు ఆయన చెప్పారు, ఎవరికి వస్తే వస్తుందని అనుకున్నాం. సో ఇద్దరు కాకుండా మళ్ళీ చినరాజప్ప గారికి ఇచ్చారు. ఓకే. సో అంటే ఆయన దెర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ రీజన్ ఆల్సో ఫర్ దట్. 2 times ఆయన గెలిచారు, విచ్ ఇస్ వెరీ రేర్. అంటే మన ఆపోజిషన్లో కూడా ఆయన గెలిచారు. కానీ చాలా మంది ఇప్పుడు మీ నాన్నగారు అభిమానులు కానీ ఇప్పటికి బాధపడుతుర్రు, చినరాజప్ప గారి దగ్గర అంటే ఉండలేకపోతున్నారు, ఇబ్బంది గురవుతున్నారు, మీ వర్గం అని చెప్పేసి కొంచెం ఇబ్బందులైన పరిస్థితులు ఎదురవుతున్నాయి కదా అక్కడ. అది మీకు తెలుసా? అంటే లోపల కొంతమంది బాధపడుతుంటారు, బట్ ఐ థింక్ అది వీ షుడ్ టేక్ దట్ ఇన్ అ స్ట్రైడ్. పొలిటిక్స్లో మన వైపు వీళ్ళు ఉంటారు, ఇప్పటికైనా వీళ్ళు ఏదన్నా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మన పక్కన ఉండరు అనుకునే వాళ్ళని పక్కన పెట్టడం, ఇవన్నీ రాజకీయాల్లో ఐ థింక్ అది చాలా బేసిక్ ఫ్యాక్ట్. అది పార్టీ మారిన వ్యక్తికి 3 పదవులు అవసరం అన్న. పార్టీ మారిన వ్యక్తి, కష్టకాలంలో ఉన్న పార్టీ మారిన వ్యక్తి రీజాయిన్ అయిన తర్వాత జనరల్గా అందరూ ఒకసారి జాయిన్ అవుతారు, మీరు 2 సార్లు రీజాయిన్ అయినారు, రీజాయినింగ్ అయినారు, రీజాయినింగ్ స్క్వేర్ అయినారు. అయిన వెంటనే మీకు అధికార పార్టీకి వచ్చిన వెంటనే రుడా చైర్మన్, రాజనగరం ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్ అండ్ రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు, పార్టీ పదవులు లేక కష్టపడిన వాళ్ళకి పదవులు లేక ఇబ్బందులు పడుతుంటే పార్టీ మారిన వ్యక్తికి 3 పదవులు ఏ విధంగా ఇస్తారనేది టీడీపీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అసహనంలోనై అడిగే ప్రశ్న ఇది. టీడీపీ కార్యకర్తలు అస్సలు అడగరండి మాట. ఇది ఎవరు అడుగుతారంటే, 1 రాజకీయ అవగాహన లేని వారు అడుగుతారు, 2 నా మీద ఏమన్నా కోపంతోనో లేకపోతే నా మీద గతంలో ఏదైనా కక్ష ఉంటేనో ఇట్లాంటి వారు అంటారు తప్ప, నన్ను చూసి నేను చేసిన వర్క్ చూసిన వాళ్ళు ఎవరు కూడా అసలు దీన్ని అడిగే పరిస్థితి ఉండదు. అప్పుడు ఐవీఆర్ పెట్టినప్పుడు 3 పేర్లు ఉన్నప్పుడు ఐవీఆర్లో 2nd ప్లేస్ మీద వస్తుంది, రైట్? 2nd ప్లేస్, ఫస్ట్ ప్లేస్ కాదు. 2nd ప్లేస్ వచ్చినా కూడా మిమ్మల్ని ఎందుకు ఇన్ఛార్జ్గా చేస్తారన్నా? అంటే రాజనగరంకి అక్కడ ఇలాగ ఇన్ఛార్జ్కి క్యాండిడేట్లు అడిగినప్పుడు
సీనియర్ నాయకుడు, అంటే బాగా పెద్ద ఆయన గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చేశారు అక్కడ. సో ఆయన అడిగినప్పుడు బహుశా ఆయన తిరస్కరించి ఉండొచ్చు. 2 reasons. 1, ఆయన తిరస్కరించి ఉండొచ్చు, ఐ డోంట్ వాంట్ డూ దిస్ అని. రెండోది, అధిష్టానానికి మనకి యంగ్ లీడర్షిప్ కావాలి, రిటైర్ అయ్యే ఏజ్లో ఉన్న వాళ్ళు కాదనేది మరొక ఆలోచన ఉండొచ్చు. అంటే అప్పటికే యువకులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక 40% యూత్కి ఇస్తామని అప్పుడు చాలా రోజులుగా ప్రామిస్ చేస్తూ వస్తున్నారు. అంటే అది పార్టీలో ఒక కొత్త స్టాండ్స్ తీసుకొస్తున్నారు. సో బహుశా అందులో భాగంగాను సో సంహవ్ ఆ ఛాన్స్ అయితే సార్ అప్పుడు ఇచ్చారు. ఐఎమ్ నాట్ సీనియర్, నేను కొత్తగా వచ్చాను, అందుకే నాకు కావాల్సిన పోస్టులు ఇంకా రాలేదండి. ఈ 3 పదవులు నేను కావాలి మీకు ఇంకా, అంటే 4-5 అక్కర్లేదు, ఈ 3 బదులు. అంటే మీకు రాజనగరము ఇన్ఛార్జ్, రుడా చైర్మన్, జిల్లా అధ్యక్షుడు, ఇంత మించి మీకు ఇంకేం కావాలన్నా? చెప్పంటారు, ఆశకు ఒక అద్దు ఉండాలన్నా. నన్ను చెప్పమంటారు ఏం కావాలి నాకు? అంటే ఇది ఇప్పుడు కాదు, నేను పార్టీలోకి ఎంటర్ అవుతూ నేను ఒక ఆశయంగా పెట్టుకున్నటువంటి పదవులు ఏంటంటే, ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉండాలి, ఇప్పుడు వచ్చింది అది. ఒక ఎమ్మెల్యే అవ్వాలి ఎలక్షన్లో. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పక్కన నేను క్యాబినెట్లో ఉండాలి. ఇది నా లక్ష్యంగా లాంగ్ టర్మ్ గోల్లా పెట్టుకుని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్, సరే మీరు ఇన్ఛార్జ్గా ఉండి అది నేను మాట్లాడుతున్నా, ఇన్ఛార్జ్ అయిన తర్వాత మీరు అందరినీ కలుపుకొని పోవాలి. ఇప్పుడు మీరు బలరాం గారిని, బొత్తుల బలరాం ఎమ్మెల్యే గారిని, ఆయన గెలుపులో మీ పాత్ర కూడా ఉంది. లాస్ట్ మినిట్లో ఆయన టికెట్ రావడం మీరు సపోర్ట్ చేసి, అట్లనే పెందుర్తి ఫ్యామిలీ, వెంకటేష్ గారి ఫ్యామిలీ కూడా ఆయన 2 సార్లు ఎమ్మెల్యేలు, 2 సార్లు ఆయన టికెట్ సాక్రిఫైస్ చేసినాడు. ఆయన కూడా లాస్ట్ మినిట్లో వచ్చి మీరు ఇన్ఛార్జ్ అయి ఉండొచ్చు, కానీ ఈ సాక్రిఫైస్ దిస్ టికెట్ కలుపుకొని పోవాలి. కానీ మీకు ఆయన మధ్య ఏంది లొల్లి లేదన్న న్యూస్లో, వార్తలలో. అంటే యాక్చువల్లీ వెంకటేష్ గారు నేను చాలా, అంటే మా డిస్టింక్ట్ రిలేటివ్స్, మేము నాతో చాలా క్లోజ్గా ఉంటారు ఆయన. కాకపోతే అక్కడ కాన్స్టిట్యున్సీలో అంటే నేను రాకముందే, నేను వచ్చిన తర్వాత కాదు, రాకముందే చాలా మనస్పర్ధలు అనేవి క్రియేట్ అయినాయి కార్యకర్తల్లో. ఎంత ట్రై చేసినా, అంటే ఎలక్షన్ హీట్లో కంట్రోల్ చేయగలిగాం, అంత ఏకతాటి మీదకి వచ్చారు. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నారు. సో ఏదో ఇదేది మాటలు అనుకోవటం ఇట్లాంటివి జరుగుతుంటే, కానీ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ పూర్వంలాగా ఏదో ఫిషర్ అయ్యి గ్రూప్లు అయిపోయడం ఇట్లాంటివి ఏం లేదు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ వన్ స్టాండ్. అల్టిమేట్లీ టీడీపీ, లోకేష్ గారు, చంద్రబాబు గారు అనేది ఎవ్రీబడి ఈస్ క్లియర్. అట్లా అంటున్నారు, కానీ వాళ్ళ అబ్బాయి అభిరామ్ అనేనా, వాళ్ళకి మీకు తారస్థాయి గొడవలు అవ్వడము, మన పవన్ కళ్యాణ్ గారు రావడం ప్రోటోకాల్ ప్రకారంగా, మీ వాళ్ళు రాకపోవడం, తను వెళ్ళడం అనేది పెద్ద చర్చ జరిగింది కదన్న. అంటే ఆ రోజు ఎయిర్పోర్ట్లోకి, అంటే ఆయనకి పాత పరిచయాలు ఉండుంటాయి, ఎయిర్పోర్ట్లో ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చిన సీనియర్ నాయకుల్ని ఎంటర్ అవ్వనివ్వలేదని కొంచెం కాంట్రవర్సీ అయింది. కొంచెం అంటే యంగ్ బ్లడ్లో ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. సో అప్పుడప్పుడు నేను కలిసినప్పుడు అభిరామ్తో కూడా మాట్లాడతాను నేను. సో ఆయనకి కూడా మీ మాటే విన్నాడు కదా, మేము పట్టించుకోడు కదన్నా. మీ మాట మీరు చెప్తే ఇనే అతనన్నా, అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు అయితే అన్న 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 అంటాడు. మరి తర్వాత ఎంటాడో లేదు అది ఇంకా నా కంట్రోల్లో ఉండదు. బట్ కొంచెం టిపికల్గా ఉంది పరిస్థితి. అంటే ఆయనకి ఇప్పుడు రాజానగరం 3 వర్గాలుగా చీలిపోయింది. ఒకటి జనసేన, ఒకటి మీ వర్గము, ఒకటి బొడ్డు వెంకటరమణ గారు చౌదరి గారు, ఇంకొకటి పెందుర్తి ఫ్యామిలీ, పెందుర్తి వెంకటేష్ గారు. బీజేపీ మర్చిపోయారా? బీజేపీ అనేది మీరు కొట్లాడుకోవడం ఎక్కువైపోయింది అన్న. లేదు, ఐ థింక్ ఇదంతా దీస్ ఆర్ ఆల్ వెరీ టైనీ థింగ్స్ విచ్ ఆర్ మ్యాగ్నిఫైయింగ్. సో అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్ ముందు చూసేవండి అట్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది, తెలుగుదేశమే కాదు జనసేన బీజేపీ కూడా కలిసి ఏ విధంగా పనిచేసామో, అంటే ఐ థింక్ ఒక విధంగా ఐ వాజ్ వెరీ అప్సెట్. ఈ టికెట్ జనసేనకి ఇచ్చాము అని చెప్పినప్పుడు క్యాడర్ అంతా చాలా అప్సెట్ అయ్యారు. ఇది యాక్చువల్లీ బట్ అది మళ్ళీ రికవర్ అయ్యి చాలా బాగా చేశారు. బాబు గారు ఒక చిన్న పొరపాటు చేసినందుకే అందులో భాగంగా RRR అని నిర్ణయం తీసుకుంటూ పవన్ కళ్యాణ్ ఏదైతే అరకులో అభ్యర్థిని కూటమి అప్పుడప్పుడు మీరు అనుకున్నప్పుడే డైరెక్ట్ కూటమి అభ్యర్థులు డిస్కషన్ కాకముందే ఇటు రాజానగరం అట్ ద సేమ్ టైం అరకు ఎమ్మెల్యే రాజోలు ఇటు అరకు పేర్లు ప్రకటించడం. బాబు గారు మెండపేట అరకు ప్రకటించారు.
సో దానికి కొంచెం కోపం వచ్చి పవన్ కళ్యాణ్ గారు రాజోలు రాజానగరం అనౌన్స్ చేశారు. లేకపోతే అది మీకే ఉండే కదా అది. అది చెప్పలేమండి, అంటే మరి పార్టీ లోపల ఏమనుకున్నారో మనకు తెలీదు. బట్ అప్పట్లో అదే ముగ్గురు కూర్చుని అనౌన్స్మెంట్ చేయలేదు, అది జాయింట్ అనౌన్స్మెంట్ లాగా రాలేదు. దట్స్ వాట్ ట్రైన్ టు సే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా చేశారు, సో దాన్ని గౌరవించి మళ్ళీ ఇంకా అలా వదిలేశారు. ఇండివిజువల్గా మీ బాబు గారితో నిర్ణయం తీసుకోకుండా డైరెక్ట్ ప్రకటించేశారు. రాజనగరం రాజోలు రెండు డైరెక్ట్ ప్రకటించారు. వీటి అరకు రాజోలు మీరు ప్రకటిస్తే, మండపేట మీరు ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ గారు అది సీరియస్గా తీసుకొని వితౌట్ మా చర్చించకుండాని తను అక్కడ మీరు బలి పశువు అయిపోయినారు. అంటే బాబు గారు తీసుకున్న చిన్న ఆవేశమైన నిర్ణయానికి లేదన్నా, బాబు గారు తీసుకున్న చిన్న ఆవేశ నిర్ణయానికి పవన్ కళ్యాణ్ మీకు జలకిచ్చేసిండు. అందులో భాగంగానే బత్తుల బలరాం గారు రాజానగరంకి ఎమ్మెల్యే అయినాడు. మీరు టీడీపీ ఇన్ఛార్జ్ అయిపోయినారు. వెరీ క్లియర్. అంటే అది అంత అన్ని బ్లాక్ అండ్ వైట్లో ఉండవండి. అది దే ఆల్వేస్ షేడ్స్ ఆఫ్ గ్రే. రకరకాల రాజకీయాల్లో వేరియస్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఏందన్నా ఎన్ని కాన్ఫరెన్స్లు ఉన్నా రాజనగరం కాన్ఫరెన్స్ వెరీ స్పెషల్. నాకు అర్థం కాదు, ఎప్పుడు వారంలో 2 సార్లు 3 రోజులు, వారంలో 2-3 రోజులు వార్తలు ఎప్పుడు నిలుస్తుందన్న. ఎమ్మెల్యే బత్తుల బలరాం గారా లేకపోతే వాళ్ళ సతీమణి అన్న? యాజ్ ఇన్ఛార్జ్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఎప్పుడు వాస్తవం చెప్పాలంటే మీ కాన్ఫరెన్స్ ఎప్పుడు ఏదో ఒక ఇష్యూస్ తోటి కూడా అంటే ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నారని. రోల్ ప్లే చేయడం కాదు, కాంట్రవర్సీలో రోల్ ప్లే చేస్తున్నారు. నెగటివ్స్ తోటి ఇన్ని కాన్ఫరెన్స్లు ఉన్నాయి కూడా ఎక్కువ. ఎందుకు మీరు ఎంత హైప్? పాజిటివ్ వేలో కాదన్నా, నేను నెగిటివ్ వేలో అడుగుతున్నాను. యాజ్ ఇన్ఛార్జ్గా మీరు యూ షుడ్ ఆన్సర్ ఇట్. ఎవ్రీథింగ్ ఇది కాంట్రవర్సీ. ఏం జరుగుతుందన్న? కాంట్రవర్సీ ఏముందని అసలు చాలా స్మూత్ గా నడుస్తుంది అనిపిస్తుంది నాకు అర్థం కాదు. బత్తుల బలరాం గారా ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే అట్లా కదండి, నేను అడుగుతుంది బత్తుల బలరాం గారా వాళ్ళ వైఫ్? బత్తుల బలరాం కృష్ణ గారు. అయితే వినండి, అయితే వినండి. రీసెంట్ గా లోకేష్ గారు ఒక యాజ్ ఎ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా, అతను ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఏదో లాంచింగ్ మీ కాన్స్టిట్యున్సీలో రాజమండ్రి ఫినిష్ చేసుకొని మీ కాన్స్టిట్యున్సీకి రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రాజమండ్రిలో తను ఆ ఓపెనింగ్లో ఉన్నాడు. కానీ బత్తుల బలరాం గారి సతీమణి ఫోటో వేయలేదని చెప్పేసి వైస్ ఛాన్సలర్ ఒక లేడీ, ఒక ఎస్టీ సామాజిక వర్గం సంబంధిక లేడీని, ఒక వైస్ ఛాన్సలర్ని జనసేన కార్యకర్తలు, అక్కడ అభిమానులు, బత్తుల బలరాం గారి ఫాలోవర్స్ వాళ్ళ సతీమణి ఫోటో లేదని చెప్పేసి అర్జీగోలు వదిలిపెట్టడం ఏంటి? విపరీతమైన గలీజ్ మాటలు మాట్లాడడం ఏంటిదన్నా? అంటే అప్పుడు యాక్చువల్లీ జస్ట్ గో బ్యాక్ హిస్టరీ కాదన్నా, నేను ఎందుకు జరిగింది? ప్రోటోకాల్లో ఎమ్మెల్యే గారు ఉండాలి, లేకపోతే ఇన్ఛార్జ్ ఉండాలి, లేకపోతే బీజేపీ వాళ్ళు ఉండాలి, లేకపోతే మీకు సతీమణి ఫోటో ఉండడం కోసం ఎందుకు వదిలిపెట్టారు? సతీమణి ఫోటో ఉండడానికి కాదండి, యు డోంట్ కవర్ ఇట్ అన్న. లేదు, ఏం జరుగుతుందో చెప్తా. అక్కడ బత్తుల బలరాం కృష్ణ గారి ఫ్లెక్స్ అంటే మొత్తం నాయకులు అందరూ పెట్టారు. సో అక్కడ లోకేష్ గారి నుంచి కాదు, బట్ వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే డోంట్ ఎన్కరేజ్ పొలిటిక్స్ ఇన్ యూనివర్సిటీస్. చాలా క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళు. సో ఎప్పుడైతే ఈ ఫ్లెక్స్లన్నీ రాజకీయ నాయకులు ఫ్లెక్స్లు ఉన్నాయో ఈ థీమ్ చేయండి అని చెప్పి అక్కడ ఎవరో ప్రోగ్రామ్ చూసి కోఆర్డినేటర్ చెప్పడం జరిగింది, వీసీకో లేకపోతే కాలేజ్ యాజమాన్యానికో. వీళ్ళు తీయడం ఫస్ట్ బలరాం కృష్ణ గారు ఫోటో తీసి పక్కన పెడుతున్నారు, రెండోది తీస్తున్నారు, అలా తీయబోతున్నారు ఇంకా మిగతా. కరెక్ట్గా టైంకి బలరాం కృష్ణ గారు వాళ్ళు కాన్వాయ్ వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో ఈయన ఫోటో కనబట్టలే అక్కడ. అప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి కోపం రావడం, ఏంటి ఇది కావాలని చేస్తున్నారా అది అని ప్రశ్నించడం, మాట పెరిగి కొంచెం దుర్భాషలాడడం, కొంచెం వేరే పరిస్థితులు కొంచెం హిట్ అయినాయి. బట్ వెంటనే కంట్రోల్ అయింది అది. ఏది మీరు వచ్చిన తర్వాత? వచ్చి ముందే ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. నేను వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కొద్దిపాటి మందిని మళ్ళీ బయటికి పంపించి కొంచెం కామ్ డౌన్ చేసామంతా. నాకు పార్టీ ప్రోగ్రామ్ అప్పుడు ఏందని డివైడ్ అండ్ రూల్ ఏంది? ఖచ్చితంగా ఫోటోలు ఉండాలమన్నా. ఇప్పుడు మన బాబు గారు క్లియర్గా చెప్పారు, ఫోటో లేదని, కూర్చి ఇయ్యలేదని, ప్రోటోకాల్ ఇయ్యలేదని, ఈ చిల్లర కొట్లాటలు పెట్టుకోవద్దు అన్నప్పుడు సాక్షాత్తు లోకేష్ గారు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లాగా ఒక ఓపెనింగ్ వస్తుంటే, ఒక ఇన్స్టిట్యూట్కో ఒక విద్యాలయానికి వస్తుంటే ఈ ఫోటో వేయలేదని చెప్పేసి భార్య ఫోటో వేయలేదని కదండి. ఏమన్నా మీరైతే కవర్ చేస్తారు. సరే, ఇది ఇడిచిపెట్టేసేయండి. అప్పుడు లోకేష్ గారు చాలా ఇబ్బంది పడ్డారు. లోకేష్ గారు కూడా నాకు తెలుసు, బట్ ఐ డోంట్ వాంట్ టు సే ఇబ్బంది పడ్డాము, కార్యకర్తలు ఇబ్బంది పడ్డాము, కూటమిలో జనసేన కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డారో ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా. ఏందన్నా లిక్కర్లు, ఇసుక దందా,
ఎన్ని మీ యాజ్ అన్ ఇన్ఛార్జ్ యూ షుడ్ ఆన్సర్ ఇట్ అన్న. నాకు ఎమ్మెల్యే గారు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే గారు కూడా క్వశ్చన్ చేస్తా, బట్ యు ఆర్ ద ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ పార్టీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ విధంగా అడుగుతున్నాను, కుళ్ళు అడుగుతున్నాను. స్టార్టింగ్ స్మూత్ అడుగు ఉండొచ్చు కానీ ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అన్న? అంటే అక్కడ బేసిక్గా అంటే పొలిటిక్స్ అంటే ఈ కాన్స్టిట్యున్సీ అని కాదు కానీ నాకు మీ కాన్సెన్సే చెప్పాలా. ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ అబౌట్ రాజన్నగరం, వేరే వాళ్ళు అవసరం. సో చూసి ఇప్పుడు మీరు ఇసుక అన్నారు, వైన్ షాప్స్. సో ఇసుక అనేది ఇట్ ఇస్ ఫ్రీ ఫర్ ఆల్, ఫ్రీ గవర్నమెంట్ పాలసీ, ఫ్రీ ఇసుక. మీరు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని మా కాన్స్టిట్యున్సీలో కొన్ని ర్యాంప్స్ కూడా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే మావి కొంచెం ఈ హైవేకి దూరంగా ఉండటం అస్సలు చాలా తక్కువ వెళ్తున్నాయి, బికాజ్ ఎక్కడికక్కడ ఫ్రీ చేసి పడేశారు. సో గతంలో అన్నీ క్లోజ్ అయినప్పుడు ఇక్కడ ఫుల్ దందా నడిచేది. ఇప్పుడు లేదు. అప్పుడు ఆల్మోస్ట్ కాదు, బట్ క్లోజ్ టు జీరో. మీరు పత్తుల బలరాం గారు మీ భుజస్కంధాల మీద బాగా మోస్తున్నారన్న. ఐఎమ్ సో హ్యాపీ. కుళ్ళకి మీరు జస్టిఫై చేయట్లేదు, ఫైన్. లిక్కర్ది అన్న ఇప్పుడు నేను చెప్పకపోవచ్చు, ఇప్పుడు మీరు ఈ విధంగా మీరు మాట్లాడవచ్చు, కానీ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందో అనేది ప్రజలకు తెలుసు కదా, ఓటేసిన వాళ్ళకి తెలుసు కదా, అక్కడ ఉన్న కార్యకర్తలకు తెలుసు, అక్కడ ఉన్న ఓటర్లకు తెలుసు. ప్రజలు చాలా తెలివైన వారు, ప్రతి విషయం తెలుసుకుంటారు. సో కొన్ని చోట్ల ఐ విల్ టెల్ యూ, ఇప్పుడు చెరువు దగ్గర మట్టి తవ్వుతున్నారండి చాలా మంది. సో దట్ హస్ బికమ్ లేటెస్ట్. ఇప్పుడు మాకు ఇష్యూస్ నడుస్తున్నాయి. కానీ అక్కడికి వెళ్ళి ఎవరు తవ్వుతున్నారని మీరు గమనించి చూస్తే వైఎస్ఆర్ పార్టీలో గతంలో తవ్విన వారే మళ్ళీ ఇప్పుడు తవ్వుతున్నారు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. మీరు ఇన్ఛార్జ్ ఉండి మీరు చెప్పినాను, పూర్తిగా చెప్పినామండి. అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆపుతున్నారు, మాకు ఫోన్ చేస్తున్నారు, మీరు ఆపేయండి మేము వస్తా ఉంటున్నాం. ఆపుతున్నారు వాళ్ళు. ఆపిన తర్వాత పర్మిషన్లు చూపిస్తున్నారు. అంటే పర్మిషన్ అనేది చిన్న క్వాంటిటీకి ఉంటాయి. ఎవరు ఇచ్చారు పర్మిషన్స్? మైనింగ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ కలిసి మన ఊర్లో అధికారం పార్టీ మీదే కదన్నా, మీరే చేయాలి. అంటే మీ దాంట్లో ఎవరు తవ్వుతున్నాడు, ఏ పార్టీ తవ్వుతున్నాడు తెలీదా? తెలుసు, మన వాళ్ళు కాదనే విషయం క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. కాకపోతే దే హ్యావ్ కాంటాక్ట్స్. ఇప్పుడు మీకు నిజంగా కుల్లా కాబట్టి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒరే మీరు వెళ్ళి డబ్బులు సంపాదించుకోండిరా, కొంచెం ఇది అది చేయండిరా, తవ్వండిరా, మీరు వైన్ షాపులకి పాడండిరా అంటే చేత కదన్న నిజంగా మామూలుకి. ఇప్పటికీ కూడా వీఆర్ డిపెండెంట్ ఆన్ పీపుల్ హూ వైఎస్ఆర్ పార్టీలో చేసిన వాళ్ళ మీదే ఇంకా డిపెండెన్స్ ఉంది వీళ్ళకి. సో వీళ్ళు వెళ్ళి ఆప్ చేయమంటే ఆప్ చేయగలుగుతున్నారు, కానీ మీరు ఇలా దందా చేసుకోండి అంటే మాత్రం చేయలేకపోతున్నారు. వీళ్ళు అంత మంచోళ్ళు మీ కార్యకర్తలు. మంచోళ్ళు కాదు, ఒక విధంగా అంటే అది అలవాటు అవ్వలేదు, అలవాటు అవ్వదు. వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అవ్వదని మేము అనిపిస్తుంది నాకైతే. సో బాబు గారి శిష్యరికం అనొచ్చు ఏదో మొత్తం మీద ఐ థింక్ చాలా పెక్యులర్గా అనిపిస్తుంది నాకైతే. అంటే బట్ వైన్ షాప్స్ ఉన్నాయండి. వైన్ షాప్స్లో చాలా షాపులు మా వాళ్ళు ఇది వేశారు, ఇది టెండర్ వేసుకుని తెచ్చుకున్నారు. సో వాళ్ళు ఎవరిని ఎమ్మెల్యే గారు ఏమి ఇబ్బంది పెట్టలేదే. మా కార్యకర్తలే, మా డైరెక్ట్ మా వాళ్ళు. మీరు సరే ఇది మీరు చెప్తే మరి నమ్మకపోతే నేనేం చేయలేను. నమ్మకపోవడం కాదన్న, మీరు క్వశ్చన్ చేయలేని పరిస్థితి, మీరు క్వశ్చన్ చేయలేరు కాబట్టి, కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు క్వశ్చన్ చేయలేదు కాబట్టి అక్కడ జక్కంపూడి ఫ్యామిలీ క్వశ్చన్ చేస్తుంది అంతే. అంటే మీరు యాక్చువల్లీ ఇఫ్ యు సీ అక్కడ రాజా కానీ ఆ గణేష్ కానీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అసలు జక్కంపూడి ఫ్యామిలీ ఈ రోజున అపోజిషన్గా టోటల్ ఫెయిలియర్. నేను ఇప్పుడు చెప్తున్నా, టోటల్ ఫెయిలియర్. ఇంత ఫెయిల్యూర్ అంటారు కానీ ఏ పొద్దైనా నాకు టీడీపీ కార్యకర్తలే, పార్టీ లీడర్లే ఈ క్వశ్చన్ వెంకట్ గారిని అడగండి అన్న అంటున్నాడు. ఎందుకు జక్కంపూడి ఫ్యామిలీ ఇంత ప్రేమ, ఒక్కసారి కూడా విమర్శించాడు, అతను విమర్శించాడు, వైసీపీలో విమర్శించాడు. ఎందుకన్నా మరి మీకు ఆ పోస్ట్ యాజ్ అన్ ఇన్ఛార్జ్ గా, ఒక జిల్లా ఇన్ఛార్జ్ గా, ఒక రాజనగర్ ఇన్ఛార్జ్ గా రెండు బాధ్యతలు స్వీకరించినప్పుడు మీరు పార్టీ పరంగా మాట్లాడాలి, కానీ జక్కంపూడి ఫ్యామిలీ మీద ఇంత ప్రేమ ఎందుకన్నా? పాత పరిచయాలా, ఎవరు వైసీపీలో ఉన్న పరిచయాలతోటి మీరు విమర్శించట్లేదా? లేదు, అట్లా కాదండి. నేను ముందే చెప్పాను మీకు, ఐ విల్ నాట్ అంటే పర్సనల్ గా నేను ఎవరి మీద విమర్శలు అయితే చేయను. పాలసీస్ మీద కూడా మీరు మాట్లాడలేదు. 100% మాట్లాడుతున్నాను నేను. సో పాలసీస్ మీద అయితే లేనప్పుడు మరి మీ అభిమానులు టీడీపీ కార్యకర్తలు ఎందుకు చెప్తారని, లీడర్లు ఎందుకు చెప్తారని, మావాడు అసలు విమర్శించారా? ఐ థింక్ యు సీ 100% జక్కంపూడి ఫ్యామిలీ మీద నేను పర్సనల్గా అయితే నేను విమర్శించను. కానీ ఎందుకు ప్రేమ ఎక్కువ వారు చేసినటువంటి పనులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారు ఉన్నప్పుడు చాలా కొండలు మా నియోజకవర్గంలో కనబడకుండా తవ్వేసుకున్నారు. చెరువులు ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయారు, అది లోతుగా.
ఈ లిక్కర్, శాండ్ అన్నీ కూడా చాలా దారుణంగా ఉండేది అప్పట్లో. సో అవన్నీ ఇప్పుడు మీరు కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు శాండ్లో నథింగ్. ఇప్పుడు ఈ వైన్ షాపులన్నీ ప్రైవేటైజ్ చేస్తారు, అక్కడ ఏం అవ్వట్లేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ జెట్లో ఈ ఢిల్లీలు వీటిలు తిరగడం ఏందన్నా? ఒక ఒక కాన్సెన్స్ ఇన్ఛార్జ్ అయి ఉండి మీరు ప్రైవేట్ జెట్లో ప్రయాణించడం ఏందన్నా? ఒక లోకేష్ గారు అంటే అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు అంటే అనుకోవచ్చు, మీరు ప్రైవేట్ జెట్లో లేదు, ఇప్పుడు ప్రైవేట్ జెట్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. మీకు కామన్. సో అంటే మీకు ఇప్పుడు 10 మంది కలిసి మీకు రెగ్యులర్ ఫేర్ రాజమండ్రి నుంచి ఢిల్లీయో లేకపోతే రాజమండ్రి నుంచి హైదరాబాద్ ఫేర్ మీరు దానిపైన డబుల్ అవుతుంది కట్టగలిగితే మీరు డైరెక్ట్గా బుక్ చేసి చార్టెడ్ ఫ్లైట్స్ బోర్డు వచ్చినాయి ఇప్పుడు. అంటే మీకు అంత బట్ అది యాక్చువల్లీ నేనేమి పే చేసి నేనేమి వెళ్ళలేదు. కొంతమంది వెళ్తూ సీట్ ఖాళీ ఉందంటే వెళ్ళాను తప్ప నేను అఫోర్డ్ చేసి నేను ఏం వెళ్ళలేదు. సీట్ ఖాళీ ఉంటే ఎట్లా వెళ్తారన్నా? సరే, మొన్న మండపేట మీకు ఆఫర్ వచ్చింది, రైట్? అంటే మీకు బయట చెప్పకూడదు అలాంటివి. లేదు, నేను మీరు బయటకు చెప్పాలి. మండపేట ఆఫర్ వచ్చినప్పుడు స్వయంగా ఆ కంటెస్టెడ్ ఎమ్మెల్యేనే, ఇప్పుడు ఆయన గెలిచినాడు, తను నేను కంటెస్ట్ చేయను, మీకైతేనే ఓకే, నేను ఇతనికైతేనే ఇస్తా, వెంకట్ గారికి ఇస్తా, బొడ్డు వెంకట్ గారికి ఇస్తా అన్నప్పుడు మీరెందుకన్నా మీ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయినారు? అంటే అప్పుడు కొంచెం చాలా ఈవెన్ బాబు గారు మీకు ఫోన్ చేసి కూడా చెప్పినారు, మండపేట మరి ఆ ఇన్ఛార్జ్ అయితే ఆ క్యాండిడేట్ మిమ్మల్ని చూస్ చేస్తున్నాడు, యు ఆర్ ద రైట్ పర్సన్ అని. ఆయన ఎంత మహానుభావుడు. నాకు వచ్చి జనరల్గా సీట్ దొరకడమే కష్టము, టికెట్ దొరకడమే కష్టం ఉన్నప్పుడు ఆ టికెట్ తను సాక్రిఫైస్ చేసి, ఆ ఎమ్మెల్యే గారు పేరు ఏంటిదన్నా, మండపేట ఎమ్మెల్యే గారు జోగేశ్వర్ గారు, నేనైతే నాకన్నా రైట్ పర్సన్, ఆయన ఖర్చు పెట్టుకుంటాడు, గెలుస్తాడని మీకు ఆఫర్ ఇచ్చినప్పుడు 2024లో మీకు ఆఫర్ ఇచ్చినప్పుడు దెన్ వై డిడ్ యూ రిజెక్టెడ్ అన్న? రిజెక్ట్ కాదండి, అది యాక్చువల్లీ నేను కంట్రీలో లేనప్పుడు. సో ఇక్కడ రాజానగరం టికెట్ ఇవ్వలేదని బాధతోటి చెక్కేసి. బాధతో కాదు, సంతోషంతో కొంచెం మనకి గ్యాప్ వచ్చింది. అంటే నాకు ఎలాగా మళ్ళీ ఆయన పని చేయాలి, ఆయన గెలిపించాలనే బాధ్యత ఉంటుందని తెలుసు. సో ఆ గ్యాప్లో ఒక 5 days 2 weeks 10 days కొంచెం హాలిడే తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళేటప్పటికి అక్కడ రోజు ఫోన్లు ఇవి. సో యాక్చువల్లీ 3 daysలో ఇటు నుంచి అటు వెళ్ళిపోయిందండి అది. సో నేను వద్దామని టికెట్ మార్చుకున్నా. సార్ నువ్వు వెంటనే టికెట్ మార్చుకుని వెంటనే వచ్చేయాలన్నారు. అది చూసి టికెట్ మార్చుకునే డేటు 3 రోజుల తర్వాత వచ్చింది. ఈ లోపల మొత్తం రౌండ్ తిరిగేసింది ఇది. సో తిరిగి నేను వెనక్కి వచ్చి టైంకి మళ్ళీ ఆయనే పోటీ చేస్తానని చెప్పడం, అది సెట్ అయిపోవడం. మళ్ళీ అక్కడ కూడా మీ కజిన్ అక్కడ కూడా మీ కజిన్ వచ్చి లేదు నేను కూడా పోటీ చేస్తానంటే, నేను ఇస్తే టికెట్ బొడ్డు వెంకట్ గారికి ఇస్తాను తప్ప చంద్రమౌళి గారికి అయితే నేను సాక్రిఫైస్ చేయను అని చెప్పేసి మళ్ళీ ఫైనల్ గా ఆయనే కంటెస్ట్ చేయడం జరిగిందంట కదా. అంటే అది వాస్తవం, నేనైతే చెప్పలేను, అది ధృవీకరించలేను. బట్ కెమెరాలు బంద్ చేసి చెప్తారు కావచ్చు. లేదు, అంటే అది ఆ విషయం మరి వాళ్ళకి మధ్య ఉంటది కానీ మాకు తెలియదు కదా అలాంటి. ఎందుకు మిమ్మల్ని చూస్ చేసుకున్నాడు చంద్రమౌళి గారు అంటే, ఎందుకు ఆయన వెనక్కి తగ్గిండు? సో దానికి ఇప్పుడు నేను ఆ కారణం ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవగానే మీకు ఒక విషయం చెప్పాను. ఇజ్ ఇట్ ట్రూ అన్న మండపేట టికెట్ మీకు ఆఫర్, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మీకు ఆఫర్ చేసిన తన టికెట్ అనేది ట్రూ? చేశారు, రైట్? చేశారు. వై లోకేష్ టు యూ అన్న, సింపుల్. వై లోకేష్ టు యూ? వై లోకేష్ గారు, మీ నాన్నగారు సిబిఎన్తో ఎట్లయితే ట్రావెల్ చేయాలనుకున్నారో, ట్రావెల్ చేసినారో, సేమ్ లోకేష్ గారితో వాళ్ళ తనయుడు సిబిఎన్ గారి తనయుడితోటి భాస్కర్ గారి తనయుడు ట్రావెల్ చేయాలనుకున్నారు. పార్టీలో రీజాయిన్ అయినప్పుడు కూడా ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు నేను మిమ్మల్ని చాలా బట్ దాని ఏమన్నా పొగడాలా అనే సందర్భం ఇప్పుడు ఎదురైంది. ఫ్యూచర్ రాజకీయం కోసం ఆలోచించి ఎలాంటి పదవులు వద్దు, పదవులు నాకు ఇంపార్టెంట్ కాదు, ఫ్యూచర్లో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే ఆయన క్యాబినెట్లో నేను ఉండాలి, ఆయన పక్కన ఉండాలని ఆ కోరిక ఎందుకు మొదలైందన్న మీకు? అంటే ఐ సీన్ మై ఫాదర్ గ్రో అండి, ఫ్రమ్ యంగ్ ఏజ్ టిల్ ఒక క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ వరకు ఆయన ఎదిగారు. సో దట్ ఈస్ మై రోల్ మోడల్. ఆ రోల్ మోడల్ ఇప్పుడు ఎలాగా బాబు గారి దగ్గర అలాగ అవ్వలేము కాబట్టి నెక్స్ట్ జనరేషన్ లోకేష్ గారి దగ్గరైనా ఈ ఒక జిల్లాకి లేకపోతే జిల్లాకి పని ఏదో అట్ సమ్ రోల్ ఐ వాంట్ టు బీ హిజ్ రైట్ హ్యాండ్ మ్యాన్ అన్నట్టుగా నాకు ఒక ఆలోచన వచ్చింది. బట్ అది పదవులు ఉన్నా లేకపోయినా మనం పార్టీ గవర్నమెంట్లో పదవి ఉండక్కర్లేదు, ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ కూడా అవ్వకుండా కూడా పార్టీ పదవిలో ఉంటూనే క్లోజ్నెస్ కానీ, ఆ స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, పాలసీ డిసిషన్స్ మీద సజెషన్స్ కానీ ఇవన్నీ ఇవ్వచ్చు అనేది నాకు స్లోగా అప్పుడప్పుడు తెలుస్తుంది. అది
సో జస్ట్ వన్ మెసేజ్ పెడితే లోకేష్ గారు ఇమీడియట్గా అంటే ఇప్పుడు చాలా రకాల ఐటీ సంబంధించిన ఇష్యూస్ మీద ఆయన సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఓన్లీ థింగ్ అన్న, చాలా మంది బేసిక్ పాయింట్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూ చేయడానికి కూడా కారణం ఏంటంటే పార్టీలు మారడం అనేది చాలా సహజం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా సహజం. గెలిచిన వెంటనే ఈ పార్టీ నుంచి ఓడిపోతే ఈ పార్టీ నుంచి ఇటు, గెలిస్తే ఇది చాలా కామన్ అన్న. పార్టీస్లో పారడం అనేది వెరీ కామన్ ఇన్ 2 తెలుగు స్టేట్స్. బట్ చిన్న పొరపాటు 2014 మీ నాన్నగారు ఏదైతే మేము ఎంపీగా చూడాలనుకున్నారో అది కుదరకపోవడం, టీడీపీ పార్టీలో కుదరకపోతే లాస్ట్ మినిట్లో యూ వెంట్ టు వైఎస్ఆర్సీపీ అండ్ కంటెస్ట్ చేసి ఓడిపోయినారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము తప్పు చేసాం, చిన్న రియలైజ్ అయ్యి పశ్చిత్తాపం కోసం, మళ్ళీ అదే పశ్చిత్తాపం కోసం ఎలాంటి పదవులు ఆశించకుండా భవిష్యత్ కోసం, టీడీపీ భవిష్యత్తు కోసం నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరికతోటి మీరు పదవులు కమిట్మెంట్తో కాకుండా యు బీ ఇన్ ద పార్టీ అటే కష్టపడ్డారు. కాబట్టి 3 పదవులు ఒక మనిషికి, ఒక అభిమానికి, ఒక చంద్రబాబు నాయుడు గారి అభిమానికి, టీడీపీ కార్యకర్తకి 3 పదవులు ఇచ్చారు. సో ఇట్స్ వెరీ క్లియర్ అన్న, ఇట్స్ వెరీ నైస్. ఇప్పటి వరకు నేను చాలా రెగ్యులర్స్గా ఇంటర్వ్యూస్ చేశాను, బట్ ఒక మీనింగ్ఫుల్ ఒక మెసేజ్ ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని చూపించే ప్రయత్నమే ఇది. ఐఎమ్ సో హ్యాపీ టు టేకింగ్ టు యువర్ ఇంటర్వ్యూ అన్న. లోకేష్ గారికి అత్యంత సన్నిహితులు మీరు ఒకరు. రేపటి దినంలో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మీరు క్యాబినెట్లో మీరు ఉంటారు, అది వెరీ క్లియర్. ఇండైరెక్ట్ ఏమి చెప్పేసారు. అండ్ మళ్ళా అన్న నేను వెరీ క్లియర్ ఓపెన్గా, రాజానగరమా పెద్దాపురమా? ఐ థింక్ రాజానగరం అంటే పార్టీ రాజానగరమా పెద్దాపురం, రెండిట్లో చెప్పండి. రాజానగరం అంటే పెద్దాపురంకి ఫుల్ స్టాప్ పెట్టేసి. ఫుల్ స్టాప్ కదండి, పార్టీ డిసిషన్ తీసుకున్నారు. దే సెండ్ మీ టు రాజానగరం ఫర్ సమ్ రీజన్. సో అండ్ జిల్లా అధ్యక్షులు ఇచ్చారంటే ఈ రీజన్లో ఉండాలనేది క్లియర్గా వారి దగ్గర నుంచి వస్తున్నట్టు. అదే అర్థమైపోయింది. ఎట్లయినా బత్తుల బాలరాం గారి కథ అట్లా కాదండి. ఇప్పుడు పునర్విభజన ఉంటుంది, రకరకాలుగా ఫ్యూచర్ ఆలోచన. కానీ మొన్న వేట్లపాలెంలో మీ సొంతూరులో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎందుకు పోలేదన్న? చాలా మంది అభిమానులు, మీ నాన్నగారు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, మీకు అప్పట్లో ఓటేసిన వాళ్ళు కూడా అదే కోరుకోరు, ఎందుకు పోలేదన్న? యాక్చువల్లీ అక్కడ లేదన్న ఇన్సిడెంట్ జరిగేటప్పుడు నేను ఫ్లైట్లో ఉన్నా, ఇక్కడ హైదరాబాద్ వస్తున్నా. సో ఇక్కడ నుంచి ఇమీడియట్గా దిగ్గానే చెప్పారు, ఇట్లా అయిపోయింది, ఇట్లా వస్తున్నారు బాబు గారు, ఏదో వస్తున్నారు అని చెప్పడం జరిగింది. సో బట్ ఆ ఫస్ట్ రెస్పాండెంట్స్ అంతా కూడా మాకు అభిమానులే. సో ఐ వాస్ కాన్స్టెంట్ టచ్ ఆన్ ఫోన్. తర్వాత నేను వెంటనే మన్నాడు వెళ్ళాను. బట్ ఊర్లోకి వెళ్ళకపోవడానికి కారణం అంటే నాట్ శివరాజప్ప గారు, అదొక్కటే కాదు, ఎనీ ప్రోగ్రామ్ టీడీపీ ఊర్లోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటిదన్నా? టు స్టే అవే. బేసిక్లీ నేను అక్కడ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అక్కడ ఎక్కడో అల్లు అర్జున్ ఏడో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబాన్ని ఆదుకొని నెల నెల పెన్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండు. పెద్దాపురం కాన్ఫరెన్స్ కి అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదు. మానవ కోణంగా తను చేస్తే మీ సొంతూరు, మీ నాన్నగారిని నిలబెట్టిన ఊరు, మీ నాన్నగారు ఎమ్మెల్యే చేసిన ఊరు, మీ నాన్నకు ఐడెంటిటీ ఇచ్చిన ఊరు, మీ కమ్యూనిటీకిలో మీరు స్ట్రాంగ్ ఉన్న ఊరు, మీకంటూ ఒక నేమ్ ఫేమ్ క్రియేట్ చేసిన ఊర్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫోన్లో పరామర్శించడము, ఇవి మా ఊరికి పోవడం అనేది చాలా మూర్ఖంగా ఉందన్న నాకైతే. ఎందుకంటే ఇక్కడ మీ అభిమానులు చెప్పుకుంది ఏంటంటే అన్న పెద్దాపురాన్ని వదిలేశాడన్న అని చెప్పేసి అంటున్నారు. అంటే నేను వెళ్ళి మాట్లాడే వ్యక్తిగతంగా అయితే కేవలం చినరాజప్ప గారికి భయపడే పోవట్లేదు అంటారు. లేదు, పార్టీ స్టాండ్స్ తీసుకుంది కాబట్టి నేను అట్లీస్ట్ వెళ్ళి పరామర్శించడం ఏముందన్న, ఆర్థిక సాయం చేయడం ఏముందన్న, అవన్నీ నాకు అక్కడ బాగా సన్నిహితులు ఉన్నారు, వారి ద్వారా చేయవలసిందంతా చేస్తున్నాం. కానీ నేను పర్సనల్గా వెళ్తే రాంగ్ మెసేజ్ వెళ్తుంది అనేది ఐ జస్ట్ అవాయిడెడ్, అంతే తప్ప. లేదా చినరాజప్ప గారు భయపడి ఆల్రెడీ యూ హ్యాడ్ అన్ ఆప్షన్, రాజానగరం అంటే ఒక బ్యూటిఫుల్ కాన్ఫరెన్స్ ఉంది. లేదు అట్లా కాదు, ఐ స్టిల్ హ్యావ్ వెరీ క్లోజ్ రిలేషన్స్. లాస్ట్ ఎండింగ్ ఇస్తా. రాజమండ్రి జిల్లాలో కమ్మ కమ్యూనిటీలో స్ట్రాంగెస్ట్ ఓటమిరిగిన నాయకుడు ఎమ్మెల్యే గారు బుచ్చి చౌదరి గారు, ఇంకొకరు బుచ్చి చౌదరి గారు ఉన్నారు, శేషారావు గారు ఏమో నిడదవాళ్ళు. వీళ్ళు వయసు నిమిత్తం ఐ థింక్ దిస్ ఇస్ ద రిటైర్మెంట్. అండ్ ఇప్పుడు కొత్తగా జిల్లాలో మెండపేట కూడా జాయిన్ అయింది. ఓకే, వయసు నిమిత్తం రిటైర్డ్ అయిపోతున్నారు. సో ఖమ్మా బెల్ట్ని కాపాడుకోవడంలో, ఖమ్మా లీడర్షిప్ని కాపాడంలో వాళ్ళు పుల్ స్టాప్ పెడతారు. నెక్స్ట్ ఆ పుల్ స్టాప్ నుంచి మళ్ళీ మీరు స్టార్ట్ అవబోతున్నారు. బాబు గారు మిమ్మల్ని అట్లా ఎంకరేజ్ చేస్తున్నారు. ఖమ్మా కమ్యూనిటీని కాపాడుకునే ప్రయత్నంలో అక్కడ ఎండ్ అవుతుంటే ఇక్కడ రైజ్ అవుతుండు అదే బొడ్డు వెంకటరమణ గారు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ రైట్? అంటే బేసిక్లీ మాకు ఆన్సర్ వద్దా అన్న, ఎస్ ఆర్ నో చెప్పండి అన్న. అట్లా కాదు, అంటే ఒక కమ్యూనిటీకి పరిమితం అవ్వకూడదు అనేది చాలా క్లారిటీ ఉంది. సో ఎస్, ఫ్రమ్ అ పార్టీ పర్స్పెక్టివ్
ప్రతి కమ్యూనిటీ నుంచి ఒక లీడర్ ఉండాలి కాబట్టి మేబీ మీరు చెప్పింది కూడా కరెక్ట్ రైట్ ఎందుకంటే పార్లమెంట్కి వెళ్తారా రాజనగర్ నుంచి వెళ్తారా? నేను వెరీ క్లియర్ మనకి ఇక్కడ లోకల్ ఆంధ్ర విత్ లోకేష్ గారు ఉండాలనేది నా దృఢమైనటువంటి డిసిషన్. ఐ వాంట్ చేంజ్ దట్. ఇవాళ అందరి పార్టీలకు కావాల్సిన వ్యక్తిత్వం ఉన్న లీడరు మీరు అన్న. మేము అలా అంటే పాజిటివ్గా తీసుకుంటే పర్లేదు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎనీవేస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.